మేడారం గద్దెల మీద పగిడిద్దరాజు గోవిందరాజు సారాలమ్మ కొలువైతారు కాబట్టి దర్శనం చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులతో ముచ్చట్లు పెట్టి జాతర ఎట్లా సాగుతున్నదో అరుచుకుంటామని మా మీనాక్షక్క మా రాముల తాత కలిసిపోయిండ్రు. మరి వాళ్ళు జాతరలు ఏం చెప్తాండ్రో చూద్దాం పాండ్రుల్లా. జనార్దన్ పబ్లిక్ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఇవాళ నేను మా తాత ఇద్దరం కలిసి మేడారం జాతరకు వచ్చినాము. ఇక జాతర ఎట్లా జరుగుతుంది, ఏం సంగతి, అమ్మవార్లు ఇక గద్దెల మీద కూర్చున్న టైం ఆసనం అవుతున్నది. పబ్లిక్ కూడా మస్తుగా ఉన్నారు. ఇసుక పోతే రాలనంత జనం కానొస్తున్నారు. మరి ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాం. ముచ్చట్లు తిప్పులాడుకుంటుంటే తల్లి దర్శనం కాదు. ఏమంత జనం ఉన్నదా అనే తాత, ఈ జనాలలో మేడారం జాతర అంటేనే ఒక కుంభమేళ అసలుంటిది ప్రపంచంలో. ఇది మహా పెద్ద రెండో జాతర అన్నట్టు. ఓ గుడి లేదు, ఒక మంత్రం ఉండదు, ఏముండదు. అటువంటి దేవత మేడారం జాతర. అటువంటి జాతరలో మనం ఈ జాతరలో మనం ఒక భాగమై తల్లి దర్శనాన్ని చేసుకుంటూ తల్లి జాతర గురించి జనాలకు చెప్పే అదృష్టం మనకు కలుగుతుందని అంటే మనం అదృష్టం అంటే నువ్వు తిప్పులాడుకుంటే జనాలలో ముచ్చట్లు పెట్టుకుంటే చిరార్తులు అనుకుంటుంటే మరి మనకు పొద్దుపోతుంది. ఆ జనాలు బయట ఇంకా నూకేస్తారు. మన జనాలకు మనమే కదా చెప్పుకోవాలి. పగిడిద్దరాజు గోవిందరాజులు జంపన్న గద్దెల మీద ఆసనులై ఉన్నారు. వాళ్ళు ఇవాళ అందరి భక్తులకు దర్శనాన్ని ఇస్తాను. ఇక ఇవాళ మాపటాలకి ఆయన అంటే సారక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది, రేపు సారక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది. వాళ్ళ దర్శనాలు చేసుకునేదంటే ఇక నిండు జాతర మనకు 30వ తారీఖు నాడు పుల్లిగా మస్తు ఉంటుంది. మళ్ళా సమ్మక్కకి సారక్కకి మనము బంగారం మొక్కుకుంటాం కదా, మరి అది పట్టుకురాకపోతే అదే అందరు గద్దెల మీదకి వచ్చినాక మనం అప్పచెప్పుదాం అంటున్నాం. అందరూ తల్లులు గద్దెల మీదకి వచ్చినాక వాళ్ళు దర్శనం ఇచ్చే టైంకు మనం బంగారం పూట చెప్పాలి. మొక్కలు అప్పచెప్పేది ఇంకా గద్దెల మీదకే రాలేదా నువ్వు అప్పచెప్తావా? ఇప్పుడు మనం పోయి ఏం చేద్దామంటే గోవిందరాజులు పగిడిద్దరాజును జంపలను దర్శనం చేసుకొని మళ్ళీ ఇలా మాపటాలకు సారక్క తల్లి దర్శనం చేసుకుని మళ్ళీ రేపు సమ్మక్క తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ 3వ నాడు మొత్తం అందరిని ఒక్కసారి చూడే ఎంతమంది జనాలు ఉన్నారు. ఉంటారు తల్లులు గద్దెల మీదకి రాకముందుకే జనం ఇంత ఉసుకపోతే రాలకుంటున్నారైతే ఇంకా గద్దెల మీదకి వచ్చే ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మా తల్లి అందరినీ చల్లగా దీవించు, కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చాలి అమ్మా. దర్వాజా మంచిగా కట్టింది రేవంత్ రెడ్డి సార్, భలే ఉన్నది. మస్తు గట్టిగా ఎట్లా పోవాలి బుజ్జి, మొత్తం రాళ్లతోటే కట్టిందిగా గోడలు. మొత్తం తీసేసినట్టున్నదే బుజ్జి, మొత్తం మార్చిండ్రే అప్పట్లెక్క లేదు. దీని మీద మంచి మంచి బొమ్మలు కూడా చెక్కిర్రు. మంచిగా చేసుకుంటుండే ఊర్లలో గట్టిగానే చెక్కిర్లే. అప్పటి వాళ్ళ సమ్మక్క సారక్కల చరిత్ర వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని చెక్కించినట్టు. అడవిలలో ఎట్లుంటుండే వాళ్ళ వనవాసాలు ఎట్లుంటుండే అదంతా చూపించడానికి మంచిగా కట్టాలేంది నిట్టూరాలేంది మంచిగా చెప్పింది. సరే సరే మనం పోయి దర్శనం చేసుకుని అవునే మస్తు పబ్లిక్ కూడా ఉన్నారు. తాత ఇంకా తల్లులు గద్దెలకు రాక ముందుగా ఇంత జనం ఉన్నారు. తల్లులు గద్దెలకు వచ్చినాక చెప్తానే సారలమ్మ గద్దె మాపడాలకు. అరే తల్లి ఇంకా గద్దెల మీదకి రాలే పిచ్చిరాలా. అరే శాతగానోళ్ళు శాతనాయేటోళ్ళు నాసోటోళ్ళు జరంతా ఇక మంది లేనప్పుడు దండం పెట్టుకొని పోతా అనుకున్నప్పుడు అసలు తల్లులు అంటేనే ప్రకృతిని ప్రార్థిస్తే తల్లులకు ముక్కులు ముచ్చినట్టే. కాకపోతే ఏంటంటే ఇక కొంతమంది ఖచ్చితంగా గద్దెల మీదకి వచ్చినాకనే ఖచ్చితంగా తల్లులు గద్దెల మీదకి వచ్చినాకనే ప్రార్థించుకునేటోళ్ళు కొంతమంది 17-20 వేల మంది. అందుకే అడుగడుగునా మీరే కనబడతారు. మా భక్తుల కంటే ఎక్కువ మమ్మల్ని కాపాడేందుకు మీ సేవలు చాలా. భక్తులను చల్లగా వాళ్ళ ఇళ్లకు చేర్పించే బాధ్యత మీదే. మీరు మీ సేవలకు కూడా మంచిగా మెచ్చుకోవాల్సిందే. ఆడ గోవిందరాజుల గుట్ట, పగిడిద్దరాజు గద్దె
ఆ? అటు ముందట సమ్మక్కది సారక్కది చంపన్నది ఓ తాత ఉంచుకున్నా అమ్మవారి పటాలు దేవుని ఫోటో కొనుక్కపోవాలి పోయేటప్పుడు ఫోటో మంచిగా ఉన్నది అమ్మవారిది. మనం తీర్థం అంతా తల్లుల దర్శనం అయిపోయిందాక ఆఖరి రోజు నాడు అన్ని కొడుక్కొని పోదాం. ఎందుకు అప్పటికి ఏమి ఇప్పియవా ఇప్పిస్తారా ఓ తాత దండలు అయ్యో లేగో దండలు గిండలు అన్ని ఆ ఎలక ముద్దానికి నీకు ఇక కొనుక్కుంటుంటే ఇక ఆస్తులు అమ్ముకొచ్చి ఇక బొమ్మలు కొనుక్కుంటానే తాత చెట్టు పేర్లకి మంచిగా ఉంటాయి ఇష్టం ఉంటుంది అదే ఈ బొమ్మలు ఏం చేసుకుంటావే చిన్న పిల్లవాడు బొమ్మలు పట్టుకొని ఆడుకున్నందుకు ఏం సంగతి ఎత్తులే గిరాకీ మంచిగా ఎట్లా జాతకం చెప్తావా దేని జాతకం చెప్పు పెళ్లి ఎప్పుడు అవుతుంది దండ మంచిగా అవుతున్నదా మంచిగా మంచిగా ఫస్ట్ నీ జాతకం కాదు ఆ మిడిగుడ్ల దాని జాతకం చెప్పాలి నీకేమరకరా వీరోడి ఏం కొనియకుంటానంటే నీకు నీకు నువ్వు కొనిస్తే ఏర్పడుతుంది నీకు దండలు తలకాయ లెక్క ఉన్నది ఏమో తాత ఇది ఏం చేస్తారమ్మా ఇది గిరాన్ని ఏం చేస్తారు పూజలు చేసుకుందందుకు నీకు వీటి గురించి ఏం తెలియదు నువ్వు ఆడబెట్టా నువ్వు సపరేట్ కాదు దండలు గిద్దు రుద్రాక్షలు మంచిగా ఉన్నాయి గి చేతికి వేసుకుంటారేమో గిట్ల చేతికి వేసుకొని నేను పార్టీ చేస్తాను తాత గిట్ల ఇక ఉన్న అందాలు సరిపోతలేవు అని ఆంకర్ పాటలకు వాటికి తాత మంచిగా ఉన్నది ఇప్పిస్తాం ఎందుకు ఇప్పియం పిల్లగాన్ని ఎత్తుకొని బంగారం మొక్కినావా మొక్క అయినా గుండు గుండు చేయించినావా ఇలా మేము మేడారం జాతరకు వచ్చిన వాళ్ళ సంగతి మీ అందరికి ఎరికే కదా. కాకపోతే ఇక మా మనవరాలు ఇక రోజు హైదరాబాద్లోనే ఉంటుంది, నేనేమో పల్లెటూరులో ఉంటున్నా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దోస్తులందరితో కలిసి జాతరకు వచ్చిందే తాత నువ్వు కూడా మా కాడికి రా అని చెప్పేశారంటే వీళ్ళందరినీ పలకరించేందుకు నేను వచ్చిన. అందరూ ఒకసారి చెప్పుర్రి జై సమ్మక్క తల్లికి, జై సారక్క తల్లికి. మరి ఇక్కడ ఇక ఒక పెద్దమ్మ ఉన్నది. అమ్మ నమస్తే. ఇక రేణుక తల్లి అమ్మవారి తర్వాత ఒక అమ్మవారి లెక్క కనబడుతుంది నాకు. ఎన్నేళ్ళ కాంచెలు వస్తాను మీరు ఇట్లా జాతరకు? 42 ఏళ్ళ కాంచెలు. ఈ మందిని ఎంబడి పెట్టుకొని 20 ఏళ్ళ కాంచెలు వస్తాను. ఇప్పుడు అమ్మవారిని ఇంత గొప్పగా అలంకరించి ఇంత మంచిగా తయారు చేసినావు కదా. ఎవరు ఇలా మీ గ్యాంగ్ లీడర్ ఉంటారు కదా మీ దాంట్లో, మనవరాలు అందరిని ఇప్పుడు అమ్మవారిని ఇంత గొప్పగా తయారు చేసింది కదా, ఎందుకు ఇంత ఆనందంగా ఇంత గొప్పగా తయారు చేయాలనిపించింది మీకు? మేము అనుకున్నది అయితే కాబట్టి మా మొక్కు మేము తెచ్చుకొని మంచిగా చేసుకుంటాం. ప్రతి ఏడు ఇట్లనే చేస్తా ఉంటారా? ఎన్ని ఏళ్ళ కాంచెలు వస్తాను ఇట్లా? అంటే దాదాపుగా 20-25 ఏళ్ళ కాంచెలు వస్తాను. మా చిన్న బాబు పుట్టినప్పటి నుంచి మా తమ్ముడు ఉన్నప్పటి నుంచి 60 నుంచి 80 మంది మా కుటుంబ సభ్యులు కలిసే 2 ఏళ్ళకి ఈయనే ప్రతి ఒక్క మొక్కు తర్వాత ఏ విషయం ఉన్నా అమ్మవారితో మేము వేడుకుంటాము. ప్రతి ఒక్క ముందుకు పోయి మాకు సల్లా చూసి మళ్ళా వచ్చేటట్టు చేస్తాం. అంటే మీ కోరికలు చేసుకున్నాము, పిల్లలు అన్నాము, దండలు చేసినాము, బిజినెస్ చేసినాము, అన్ని మంచి చేసినాము. మీరు ఇంత గొప్పగా మీ కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి 40 ఏళ్ళ కానుంచి 25 ఏళ్ళ కానుంచి ఇంత గొప్పగా కార్యక్రమాలు చేయగలుగుతాం. కూడా కోరుకుంటాం. మీ పేరేంటి? తుల్వా ప్రశాంత్ కుమార్. మీ పేరు? నా పేరు వంగ వెంకటరాజు అండి, అడ్వకేట్. మేము లాలాపేట హైదరాబాద్ నుంచి వస్తున్నాము. 2006 నుంచి వస్తున్నాం. 20 ఏళ్ళు అవుతుంది. నేను 20 ఏళ్ళ కూడా అమ్మ ఏంది ఇది గిరిజన ఏందనుకొని తీసుకొస్తూ వచ్చిన. కానీ 20 ఏళ్ళల్లో నాకు సంతానం కలిగింది, ఐశ్వర్యం కలిగింది, ఆస్తి కలిగింది, ఉద్యోగం కలిగింది, అన్నీ కలిగినాయి.
ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉండి నేను మొక్కిన మొక్కులన్నీ తీరుస్తున్నాను. బంగారం ఎక్కించిన నేనేమేమో అనుకునే అన్ని తీరుస్తున్నా. కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాం, ఆయురాగ్యాలతో అశౌర్యాలతో చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాం. ఇది 20th ఇయర్ మేము రావడం వీడికి, సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి రావడం. అమ్మ ఆశీర్వాదం ఎప్పటికీ మాపై అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను నేను. జై బోలో సమ్మక్క సారక్కకి జై. అంటే ఇది గొప్ప శుభతరుణం. నిజంగా ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తే ప్రకృతి మనకు అంతగా వరాలు ఇస్తుంది అనేది నిదర్శనం ఇక్కడ మేడారం జాతరలో జరుగుతున్నటువంటి ఒక తంతే మనకు అర్థమవుతూ ఉంటుంది. సమ్మక్క తల్లి అని అంటే మనకు ఒక తల్లి లాంటిది, సారక్క తల్లి అని అంటే మనకు ఒక తోబుట్టువు లాంటిది. ఆ తల్లులను ప్రార్థిస్తే, ఆ తల్లులను కొలిస్తే మనకు ఎంత గొప్ప వరాలు ఇస్తారు అనేటువంటిది హైదరాబాదులో ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో అక్కడక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మేడారం జాతర పేరుతోటి కలిసి జాతరకు వచ్చి ఇంత గొప్పగా పూజ చేస్తున్నారు అని అంటే దానికి నిదర్శనం ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు వీళ్ళందరితో కలిసి వస్తే నీ అదృష్టమేనా. ఇక మా పల్లెలలో ఎట్లుంటది అని అంటే ఓ ట్రాలీలు ఎడ్ల బండ్లు వేసుకొని మంచిగా 10 మంది 20 మంది కలిసి ఓ గొర్రెపోతులు వేసుకొని వచ్చి పని కాని వాళ్ళ జాతర అంటే అట్లుంటది. కానీ సమ్మక్క తల్లి జాతర అంటే నిండు జాతర. తినుడు, మంచిగా ఉండు, తిరుగుడు, మందేసుడు, చిందేసుడు, ఏదైనా కూడా సుక్క ముక్క అన్ని తీరులు ఉంటాయి. తల్లికి దండిగా మనస్ఫూర్తిగా అందరం మళ్ళొకసారి అందరు చల్లగా బతకాలి, అందరు మంచిగా ఉండాలి. జాతర ఏ దైవ కార్యానికి వెళ్ళినా, మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా కూడా మనం పోవడం కంటే 10 మందిని తీసుకెళ్లడం అనేటువంటిది చాలా పవిత్రమైన. కోరికలు నెరవేరినాయా? అందరికి కోరికలు నెరవేరినాయా? ఎప్పటి నుండి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తున్నది? అలంకరించారు కదా, ఏడికైనా వచ్చిండ్రు? నా పేరు శివకుమార్, నేను హైదరాబాద్ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ని. ప్రెసెంట్ గా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి మేము గత 20 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఈ సమ్మక్క సారక్క దర్శనం చేసుకోనికి బాగా ఉత్సాహంగా మేము మా టీం వేసుకొని వీళ్ళ ద్వారా ఇక్కడ మేము దర్శనాలు చేసుకుంటాము. చాలా ఎంజాయ్. అంటే ఇంకొకటి, మా అక్క వాళ్ళు చేసినటువంటి అలంకరణ నేను 20 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా చూడలేదు. వాళ్ళ అలంకరణ ఎట్లుంటది అంటే మనం ఒక మందిరం కట్టినట్టే అనిపిస్తుంటది. ఆ విధంగా అలంకరిస్తుంటారు వాళ్ళు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పోయే ప్రజలకి వాటరు, ఫుడ్ ఏర్పాటు చేయడము, ఇప్పుడు రకరకాల ఇవాళ బిస్కెట్లు ఏర్పాటు చేసిండు ఒక 100 మందికి కూడా. ఈ యొక్క ఏర్పాటు వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రజలందరి ఆశీర్వాదము, అమ్మవారి ఆశీర్వాదము మా నరసింహరావు బావ, మా అక్క వాళ్ళకి ఎల్లప్పుడు కూడా, మా అల్లుళ్ళకి, మా కోడళ్లకు, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలని సమ్మక్క సారక్క ద్వారా మేము వేడుకుంటున్నాము. జై సమ్మక్క సారమ్మకు జై. తాత మన్మరాలు ఇద్దరు కలిసి మంచిగా జాతర అంతా గాలే తిరిగినట్టే ఉన్నారు. నేను కూడా పోదాం అనుకున్నా కానీ ఓ పోరి గంత మందిలో తిరుక్కుంటా వార్తలు చెప్పాలంటే నెర్రి పడతావని మా అక్క నన్ను నేనే కూర్చుండబెట్టి వాళ్ళిద్దరు కలిసి పోయినరు. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు చూద్దాం పోవాలని పానం అంతా దాంట్లాడుతుందిలా. ఈ ఏడు పోయే భాగ్యం నాకు లేదు. కానీ పబ్లిక్ మీరైతే పోయి ఆ తల్లులను మంచిగా దర్శనం చేసుకొని రాన్రిగా.